కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పెందుర్తి అభిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడ నుండి శ్రీశైలం సీ ప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సీ ప్లేన్ గోదావరి జిల్లాలకు కూడా త్వరలో అందుబాటులో రానున్నదని చంద్రబాబు తెలిపారని అభిప్రాయం చెప్పారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరికి రుడా చైర్మన్ పదవి రావడం తనకెంతో సంతోషంగా ఉందని, బోర్డు ఆధ్వర్యంలో రుడా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెందుర్తి కుటుంబానికి రాజానగరం నియోజకవర్గం సొంతిల్లు లాంటిదని, ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని అభిరామ్ తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ యువకులతో బలోపేతం చేయటం జరుగుతుందని, అందులో భాగంగా పెందుర్తి అభిమానులకు త్వరలో శుభవార్త వస్తుందని ఆయన అన్నారు. నమస్కారం. ఈరోజు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు విజయవాడ నుంచి శ్రీశైలంకి మన సీ ప్లేన్ చాలా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో ఇలాంటి కార్యక్రమాలు ముందు గోదావరి ప్రాంతమైన రాజమండ్రిలో కూడా రావాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మేము శ్రీశైలం సీఎం గారితో శ్రీశైలం స్వామిని దర్శించుకోవడం జరిగింది. మేము నిన్న అదే ప్రాంతంలో అదే సీఎం గారి వద్ద ఉన్న సమయంలోనే రెండవ జాబితా కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి రుడా చైర్మన్ రావడం నాకు చాలా ఆనందం వేసింది. మన నియోజకవర్గానికి అనుకోని కారణాలతో వెంకటేష్ గారు రాజీనామా చేశాక ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కారణాలతో ఆయనకి తగిన గుర్తింపు పొందలేదని ఆవేదన వ్యక్తం చేయడం వాస్తవం. ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. మీరు గమనించినట్లయితే ముఖ్యంగా పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని, అదేవిధంగా అందరి కార్యకర్తలకి సముచిత స్నానం కల్పిస్తారని, రాజానగరం నియోజకవర్గాన్ని ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో రాజానగరం నియోజకవర్గం పైన మనకున్న ప్రేమని, నాకున్న కమిట్మెంట్ని తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే ముందు ఇప్పుడు రాజానగరం నుంచి ఖచ్చితంగా నేను దీనికి కష్టపడి పార్టీ ఏ పదవి చెప్పినా ఆదేశించి రుడా చైర్మన్గా నియమితున్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి రాజమండ్రి డెవలప్మెంట్లో ఆయన పాత్ర పోషిస్తారని ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. అదేవిధంగా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మా పెందుర్తి కుటుంబం ఖచ్చితంగా వెన్నుండి నిలబడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఫ్యూచర్లో రాజానగరం నియోజకవర్గంలోనే నేను ఉండడం జరుగుతుంది. ఇది మా సొంత ఇల్లు, సొంత గ్రామం, సొంత నియోజకవర్గం. భవిష్యత్తులో నియోజకవర్గాన్ని ఏ బాధ్యతలు చెప్పినా తీసుకోవడం జరుగుతుంది. ముందు మంచి రోజులు ఉంటాయని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. ముందు పెందుర్తి అభిమానులందరూ కూడా శుభవార్త వింటారని తెలియజేసుకుంటారు. సార్, ఇప్పుడు వెంకటేష్ గారికి వెంకటేష్ గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు, ప్లస్ 4 సార్లు పోటీ చేశారు, 5 సార్లు పోటీ చేశారు అమరావతి. మరి అలా గుర్తింపు ఇప్పుడు మీకు గతంలో చెప్పినట్టే నిన్న నేను స్వయంగా వీక్షించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి గారికి సర్వీస్ చేసుకుంటూ అదొక దాన్నే పెద్ద బాధ్యత కింద నేనైతే భావిస్తున్నాను. పదవులకి ఎప్పుడు మేము వెనకాడలేదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే కమిట్మెంట్తో ఉన్నాం. భవిష్యత్తులో మీరు గమనించినట్లయితే ఇప్పుడు అనపర్తికి ఇన్ఛార్జ్ యువకుడు నల్లమల్లి మనోజ్ రెడ్డి, అలాగే భవిష్యత్తులో కూడా యువకులందరం కూడా లోకేష్ గారి టీము ఉంటుందన్నది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రులు కూడా వయసుకు సంబంధం లేకుండా ఫస్ట్ టైం గెలిచిన వారు కూడా మంత్రులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో వెంకటేష్ గారు ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ లక్ష్మీనరసింహ ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులతో
పెందుర్తి కుటుంబంలో ఎవరికైనా కానీ భవిష్యత్తులో శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.